డాక్టర్ పి వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో విజయవాడ మరియు విశాఖపట్నంలో కొనసాగించబడుతున్న మేడిన్స్ విద్యా సంస్థలలో అత్యాధునికమైన 3D విధానంలో అనుభవజ్ఞులు నిపుణులు అయిన అధ్యాపకుల ద్వారా చేస్తున్న విద్యాబోధన సాధారణమైన ప్రతిభ గల విద్యార్థులు సైతం జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తున్న సంస్థ. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విలాసమైన సౌకర్యవంతమైన విల్లాలలో ప్రతి గదికి కేవలం 3 లేదా 4 మాత్రమే ఉండేలా అటాచ్డ్ వాష్రూమ్స్ తో హాస్టల్ ఫెసిలిటీ, న్యూట్రిషియన్ స్పెషల్ ఫోర్టిఫైడ్ ఫుడ్ అందించబడుతుంది. ప్రతి అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే కోఆర్డినేటర్ వ్యవస్థ, విద్యార్థులకు ప్రొఫెసర్స్ కి పేరెంట్స్ కి అనుసంధాన వ్యవస్థ మేడిన్స్ కి మాత్రమే ప్రత్యేకం. మేము మీ ముందుకు వచ్చాం మీ భవిష్యత్తుకు బంగారు భద్రత కల్పించడానికి. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2023-24. కోర్సెస్ ఆర్ ఇంటర్ ప్లస్ జేఈఈ మెయిన్స్, ఇంటర్ ప్లస్ నీట్, ఇంటర్ ప్లస్ ఐఐటి. గాజువాక 65వ వార్డు ఆంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారి ఆర్థిక సహాయంతో ముఖ్య అతిథిగా ఆలయ చైర్మన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ విచ్చేసి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెంటకోట పైడిరాజు, పండూరి రామారావు, పల్లం నరసింగారావు, గొట్టుముక్కల నాగరాజు, పప్పల ఆదిలక్ష్మి, పండూరి సత్యవతి, సావిత్రి, లక్ష్మి, నాగమణి, పద్మ, కవిత, బొబ్బిలి స్వాతి, అరుణ, గోరుసు రామలక్ష్మి, పొన్నాడ సరోజిని, వరలక్ష్మి, సాజన్ సింగ్, దశరథ్ సింగ్, అనార్కళి, నరసింగారావు తదితరులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసాయ, గోయిందా గోయిందా. మరి ఇక్కడ శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. గాజువాక నియోజకవర్గంలో వాంబే కాలనీ కొండపై, కొత్త గాజువాక వాంబే కాలనీ కొండపై నిలిచి స్వామి ఉత్తర దూరంలో నిలిచి ఉన్నారు. స్వామి కోరిండి పిలిస్తే కోనేటి రాయుడే, తండ్రి ఆపద మొక్కుల వాడే, ఎంతోమంది కోరికలు తీరుస్తున్న ఈ శ్రీమన్నారాయణుడు అన్నదాన ప్రభువే స్వామి. మరి ఇప్పటికీ స్వామి వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ యొక్క అన్నదానం జరుగుతూ ఉంది. దీనికి ఈ యొక్క అన్నదానంలో మహిమలు ఏంటంటే, మరి ఏదో ఒక వారం ఎవరో ఒక రూపాన ఏదో ఒక కాస్త కాకపోతే అంతలో అంతైనా ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటారు. మరి అదే సహాయం లేదని బాధపడిన రోజంటూ, మరి బాధపడిన రోజైతే ఎప్పుడు రాదు. ఎందుకంటే మరి పలాంటి స్వామివారి ఆలయం దగ్గర వాంటింగ్ ఉంది రమణ గారు అనగానే ఈ ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు సహకారాలు, సపోర్ట్లు, అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సహకారం అందిస్తూ ఉంటున్నారు. మరి అలాగే మన గాజువాక ఎమ్మెల్యే గారు కూడా లేటెస్ట్గా మొన్న చెప్పడం జరిగింది, ఎవరైనా సరే ఆలయాలు కడుతున్నాము అంటే దయచేసి ఆలయాల కంప్లైంట్ ఇవ్వడం కానీ, ఆలయాల జోలికి మనకు అధికారం ఉంది కదా అని ఆలయాల జోలికి వెళ్ళకండని ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంటికొక ఆలయం కట్టలేము, అలాగని మనం కట్టాలన్నా కట్టలేంది ఆలయము. ఆ స్వామి అనుగ్రహం ఉంటే మనం కట్టాలనుకున్న కట్టలేంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే కానీ మరి ఈ యొక్క కొండపైన ఆలయం లేగడం మనందరికీ కూడా తెలుసు. మనుషులు ఎక్కడమే అష్ట కష్టంతో కూడుకున్న ఈ కొండ మీద ఈ స్వామి వెళ్ళడం ఎంత అదృష్టమో ఒకసారి అందరూ కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. పగలు ప్రతీకారాలు ఉంటే మనుషుల మీద తీర్చుకోవాలే కానీ ఆలయం జోలికి వస్తే కనుక మనుషులు క్షమిస్తారేమో కానీ భగవంతుడు అన్నవాడు క్షమించడం అంటూ ఉండదు. దగ్గర 100 కోట్లు అంకాలు రావు, నువ్వు ఇతరులకి పంచిందే నీ అకౌంట్లోకి వస్తున్నాయి, అంకాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే అన్నదాన కార్యక్రమంలో ఆర్థిక సాయం చేసిన వారు, సహాయ సహకారాలు చేసిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆ భాగ్యం కలుగుతుంది. అన్నదానం చేయడానికి అన్నదానం డబ్బులే ఇవ్వాల్సి లేదు, డొనేషన్ ఇవ్వాల్సి లేదు. సేవ చేసే భాగ్యం కూడా మీకు స్వామి సంకల్పం ఉంటే మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కులమత రాజకీయాలు లేకన్నా ఇక్కడ పెద్దలు ఇప్పుడు సోదరు మంజులగా చెప్పినట్టుగా శాసనసభ్యులు నాగిరెడ్డి నేతృత్వంలో ఈ ఆలయం చాలా దినదిన అభివృద్ధి చెందుతూ మొన్న గతంలో కూడా ఎంపీ రాజ్యసభ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గాజువాక వాంబే కాలనీ గాజువాక రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి చాలా పవిత్రమైన చాలా పవర్ఫుల్ టెంపుల్గా తయారవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా త్వరలో విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది, భారీ ఎత్తున జరుగుతుంది. కార్యక్రమాలు అందరూ పాల్గొనండి, అవకాశం ఉన్నంత సాయం చేయండి, సేవ చేయండి. స్వామివారి సంకల్పం పొందని అనుగ్రహ ఆశీస్సులతో అందరూ కూడా ఐశ్వర్య సౌభాగ్యం పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఈ స్వామి మంజుల గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నట్టు సేవకులు అందరూ కూడా వారికి హృదయపూర్వక అభినందన తెలియజేయాలి. ఇప్పుడు ఏదో మేము వచ్చే గంట గడి వచ్చి మేము వడ్డించడం కాదు, తెల్లవారుజామునే 5 గంటలకు వచ్చే వారందరూ కూడా తెల్లవారు టిఫిన్ చేయకుండా పవిత్రంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో
అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్ని కూడా తయారు చేసి దాదాపు 1000 మంది తయారు చేయడం అంటే ఇక్కడ వంట మాస్టర్ కానీ కలర్ ఏమీ లేకన్నా వారు స్వచ్ఛందంగా వచ్చి సేవకులుగా సాయం చేసినందుకు వారికి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి. నిన్ను ఊరిలో ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఉంటూ అందరూ కూడా దినదిన అభివృద్ధి చెంది పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా బాగోవాలని చెప్పి ఆ స్వామి సంకల్పం ప్రార్థన చేసుకుని అందరూ కూడా ముందుకెళ్దాం కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.